దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయు కుడి ఎడమ చేతుల్లో వడిసెల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడిచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షమాయా కుమారులైన అహీయెజరు ఇతడు అధిపతి. ఇతని తర్వాత వాడగు యోవాషు, అజ్మాలెతు కుమారులైన ఎజియేలు, పెలెటు, బెరాకా, అనతోతీయుడైన యెహూ 30 మందిలో పరాక్రమశాలి. 30 మందికి పెద్ద అయిన ఇష్మాయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహాజీయేలు, యోహానాను, గెదెరాతీయుడైన యోజాబాదు, ఎలుజై, ఎరిమోతు, బెయల్యా, షమర్యా, పరిషీయుడైన షపట్యా, కోరాహీయులకు ఎల్కానా, యెషియా, అజరేలు, యోహేజ్రు, యాషాబాము, గెదోరు ఊరివాడైన ఎరోహాము కుమారులకు యోహేలా, జబద్యా అనేవారును. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునద్ద చేరిరి. వీరు డాలును ఈటిని వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహముఖము వంటి ముఖములు గలవారు. కొండలోయ నుండి జింకలంతా పాదవేగం గలవారు. వారెవరనగా మొదటివాడు ఏజేరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలియాబు, నాలుగవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలియేరు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాద్, 10వవాడు ఇర్మియా, 11వవాడు మగ్బన్నయి. గాదీయులకు వీరు సైన్యములకు అధిపతులై ఉండిరి. వారిలో అత్యల్పుడైన 100 మందికి అధిపతి, అతిథికులైన వాడు 1000 మందికి అధిపతి. యోర్దాను గట్టుల మీదుగా పొర్లి పారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పులో పడమటి లోయలోను ఉన్న వారినందరినీ తరిమి వేసినవారు వీరే. మరియు బెన్యామీనుల్లో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చి దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా ఎదుకు వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికి ఉండును. ఇట్లుగాక నా వలన మీకు అపకారమేది కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రుల చేతికి అప్పగింపవలనని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మను గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అతిపెట్టిన అమాసే ఆత్మావసుడై దావీదు, మేము నీ వారము, యెషయా కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకు సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయమని పలుకగా దావీదు వారిని చేర్చుకొనిన వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. సౌలు మీద యుద్ధము చేయబోయిన ఫిలిష్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరిరి. దావీదు ఫిలిష్తీయులకు సహాయము చేయకపోయాను, ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయునని ఎంచి ఫిలిష్తీయుల అధికారులు అతని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు గురికి పోవుచుండగా
మనషే సంబంధులైన అద్నా, యోజాబాదు, మెదీవేలు, మికాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లతై అను మనషే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షము చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగునట్లు ప్రతిదినం అతనికి సహాయము చేయవారు అతని వద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారం సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవాలన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని వద్దకు హెబ్రోనుకు వచ్చిన అధిపతులు లెక్క ఎంత అనగా, యూదా వారిలో డాలును వీటిని పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6,800 మంది. షిమియోనీలలో యుద్ధమునకు తగిన శూరులు 7,100 మంది. లేవీలో అట్టివారు 4,600 మంది. హారోను సంతతి వారికి యెహోయాద అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3,700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవనునితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనులో 3,000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో 20,800 మంది. మనషే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత కలిగి ఇశ్రాయేలు చేయనదేదో దాన్ని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞను బద్దులై ఉండిరి. జవులు నీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పొదిగిన వారును, యుద్ధపు నేర్పగలవారును, మనస్సునందు పొరపు లేకుండా యుద్ధము చేయవారును 50,000 మంది. నప్తాలీలలో 1,000 మంది. అధిపతులు వారితో కూడా డాలును ఈటును పట్టుకొనిన వారు 37,000 మంది. దానియేలులో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. అషేరీయులలో యుద్ధపు నేర్పగల యుద్ధ సన్నద్ధులై 40,000 మంది. మరి యోర్దాను నది అవతలంలో రూబేనీయులలో, గాదీయులలోను, మనషే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపవాలని ఉన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనుకు వచ్చే ఇశ్రాయేలు కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమించాలని కోరి ఉండేది. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థమును సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానం పుచ్చుకొనిరి. ఇశ్రాయేలు సంతోషము కలిగి ఉండెను గనుక ఇశ్శాఖారు, జెబూలూను, నప్తాలి అనువారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచర గాడిదల మీదను, ఎద్దుల మీదను ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజురపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్షారసమును, నూనెయు, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకొని వచ్చిరి.